ప్రపంచంలో చాలామంది ఇష్టపడేటువంటి పండ్లలో ముఖ్యమైనది, అందరికీ ఇష్టమైంది యాపిల్ పండు. అయితే యాపిల్ని కేవలం ఆహారంగా కాకుండా ఒక ఔషధంగా వాడుకోవచ్చు. యాపిల్కి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉపయోగాలు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, లోపల భాగాలను బట్టి యాపిల్ పండు శరీరానికి ఎలా సహాయపడతాయి, అసలు వీటిని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. ఈ యాపిల్ పండ్లు ఆయుర్వేదం ప్రకారంగా పిత్తాన్ని, కఫాన్ని, ఈ రెండు దోషాలని సమస్థితిలో ఉంచుతాయి. అయితే వాత దోషం ఉన్నప్పుడు మాత్రం యాపిల్ పండ్లని నేరుగా కాకుండా వండటం కానీ లేదా మసాలాలు కలిపి వాడుకోవటం కానీ మంచిది. లేకపోతే యాపిల్ పండు వాత దోషాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, యాపిల్ తొక్క ఉంటుంది కదా, దాన్ని కూడా అరిగించుకోవటం కష్టం. దీనివల్ల గ్యాస్ వస్తుంది. అలాగే అతి ప్రధానమైన మరొక విషయం ఉంది, యాపిల్ గింజల్లో చేదు ఉంటుంది. ఇవి ఆ వాత దోషాన్ని పెంచుతాయి కాబట్టి వాటిని కూడా తినకూడదు. దీన్ని మరొకసారి వివరంగా చూద్దాం. లోపల భాగాలను బట్టి యాపిల్ పండ్లు శరీరానికి ఎలా సహాయపడతాయి, వాటిని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. ఈ యాపిల్ పండ్లు ఆయుర్వేదం ప్రకారంగా పిత్తాన్ని, కఫాన్ని, ఈ రెండు దోషాలని సమస్థితిలో ఉంచుతూ వాటికి మంచి చేస్తాయి. కానీ వాత దోషం ఉన్నప్పుడు మాత్రం యాపిల్ పండుని నేరుగా కాకుండా వండటం కానీ లేదా మసాలాలు ఏమన్నా కలిపి వాడటం కానీ చేసుకోవాలి. లేకపోతే యాపిల్ పండు వాత దోషాన్ని పెంచుతుంది. యాపిల్ తొక్కని కూడా అరిగించుకోవటం కష్టం. దీనివల్ల గ్యాస్ వస్తుంది. యాపిల్ గింజల్లో చేదు ఉంటుంది. అవి వాత దోషాన్ని పెంచుతాయి కాబట్టి వాటిని కూడా తినకూడదు.